Thanks, Bobby. Welcome back. We will continue our stream here. Okay, fine. సో ఇప్పుడు వరకు మనం చూసింది ఏంటంటే మలకాయ నుండి మత్తయి సువార్తల మధ్యలో ఉన్న ఇన్సిడెంట్ ని చూస్తాం, రైట్? సో ఇప్పుడు వాట్ వీఆర్ గోయింగ్ టు డూ ఇస్ దట్ న్యూ టెస్ట్మెంట్ ని లో ఐ మీన్ actual survey, New Testament textual reference ni how we will do the survey, right? So ఒకటి ఏంటంటే I want to bring before you before New Testament survey కి వెళ్ళే ముందు కొన్ని introductory maybe remarks on survey. ఏదైనా సర్వే మనం ఓల్డ్ టెస్ట్మెంట్ లో కూడా చూసాం కదా, ఇంట్రొడక్షన్ లో మనం చూసాం ఏంటి, ఒకటి ఆ జాగ్రఫీని అర్థం చేసుకుంటానికి చూసాము, ఆ తర్వాత ఆ టైంలో ఉన్న పొలిటికల్ కాంటెక్స్ట్ ని చూసాము, తర్వాత ఓల్డ్ టెస్ట్మెంట్ మొత్తాన్ని ఎన్ని స్టేజెస్ గా డివైడ్ చేసి చూసి స్టేజెస్ వైజ్ చదివాము. సో న్యూ టెస్ట్మెంట్ కూడా మనం ఇంట్రొడక్షన్ లో 3 పాయింట్స్ చూద్దాం. నెంబర్ 1, పొలిటికల్ కాంటెక్స్ట్ ఏంటి. పొలిటికల్ కాంటెక్స్ట్ చూసేటప్పుడు 2 విషయాలు చూద్దాం. ఒకటి ఏంటంటే న్యూ టెస్ట్మెంట్ పీరియడ్ మొత్తం రోమన్ ఎంపైర్ ఆ టైంలో జరిగిన ఇన్సిడెంట్స్. సో రోమ్ లో ఏమవుతుంది, రోమ్ లో ఉన్న ఎంపరర్స్ ఎవరు, జూడా లేకపోతే ఇజ్రాయెల్లో ఉన్న పొలిటికల్ సిస్టమ్ ఏంటి. ఇజ్రాయెల్లో దేవర్ కింగ్స్, కింగ్ అగ్రిపా ఉన్నాడు, రైట్, రాజు అగ్రిపా. గవర్నర్స్ ఉన్నారు ఆ టైంలో, టెట్రాక్స్ ఉన్నారు, చీఫ్ ప్రీస్ట్, హై ప్రీస్ట్ కూడా ఉన్నారు, అది కదా మనం చూసాం, రైట్? సో దట్ ఈస్ వాట్ ఈస్ పొలిటికల్ కాంటెక్స్ట్ ని చూస్తాము. ఆ తర్వాత జాగ్రఫికల్ కాంటెక్స్ట్ చూద్దాము. ఫైనల్ గా న్యూ టెస్ట్మెంట్ ని స్టేజెస్ గా ఎన్ని స్టేజెస్ గా డివైడ్ చేయొచ్చు, ఏ బుక్ ఎక్కడ రాయబడి ఉంది, సో ఇవన్నీ we will go in sequence. ఈ 3 we will see in introduction లో చూస్తాం, రైట్? టు బిగిన్ విత్ పొలిటికల్ సిస్టమ్. పొలిటికల్ సిస్టమ్ 2, ఓకే, 2 విషయాలు. ఇది మొత్తం రోమా సామ్రాజ్యం ఇది, రైట్? సో రోమ్ అండ్ జూడియా లేకపోతే ఇజ్రాయెల్. రోమ్ లోనేమో ఎంపరర్స్ ఉన్నారు, ఇజ్రాయెల్ లోనేమో కింగ్స్, గవర్నర్స్, టెట్రాక్స్, చీఫ్ ప్రీస్ట్ ఉన్నారు, రైట్? సో రోమ్ లో ఉన్న ఎంపరర్స్ ని చూస్తే న్యూ టెస్ట్మెంట్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది అంటే అగస్టస్ సీజర్ దగ్గర నుండి స్టార్ట్ అవుతుంది, రైట్? 27 BC. ఇందాక బ్యాక్గ్రౌండ్ 400 years ఆఫ్ సైలెన్స్ లో చూసాము. అగస్టస్ సీజర్, ఆక్టేవియన్ సీజర్ గురించి చూసాము. ఈ సేమ్ సీజర్ ఏది జీసస్ క్రైస్ట్ జన్మించిన టైంలో ఉన్న సీజర్ అన్నమాట. అందుకని మనం చూస్తాం ఏది లూకా సువార్త 2వ అధ్యాయం 1వ అధ్యాయం వచనంలో సీజర్, ఆక్టేవియస్ సీజర్ అగస్టస్ వచ్చి సెన్సస్ తీసుకోమని, ఏది జనాభా లెక్కలు తీసుకోమని రోమన్ ఎంపైర్ మొత్తం ఆర్డర్ చేసిన ఆ ఆర్డర్ ప్రకారము దెన్ యూ విల్ సీ దట్ లేటర్ జోసెఫ్ అండ్ మేరీ గోస్ టు బెత్లెహెమ్. సో వాళ్ళు బెత్లెహెమ్ వెళ్ళటం, జనాభా లెక్కలో రిజిస్టర్ చేయడానికి వెళ్తారు. సో సీజర్ అగస్టస్ న్యూ టెస్ట్మెంట్ ఫస్ట్ లో ఉన్న సీజర్. ఆ తర్వాత వచ్చింది ఎవరు అంటే టైబీరియస్ సీజర్. టైబీరియస్ సీజర్ ఏది జీసస్ క్రూసిఫిక్షన్ వరకు ఉన్న సీజర్ ఎవరంటే టైబీరియస్ సీజర్. అందుకనే పిలాతు జడ్జిమెంట్ టైంలో జ్యూస్ వాళ్ళని థ్రెటన్ చేసింది ఏంటంటే, నువ్వు గనక ఈ జీసస్ ని గనక విడుదల చేసావనంటే యు ఆర్ నో ఫ్రెండ్ ఆఫ్ సీజర్. ఓకే, సీజర్ కి స్నేహితుడు కాదు, యువర్ నాట్ ఫ్రెండ్. ఎందుకనంటే ఇతను తనే రాజు అని చెప్తున్నాడు, ఓకే, సీజర్ కి వ్యతిరేకంగా చెప్తున్నాడు, ట్యాక్స్ కట్టొద్దని చెప్తున్నాడు. సో ఈ ఫాల్స్ ఎక్యుకేషన్స్ అన్ని తీసుకొచ్చినప్పుడు సో సీజర్ గురించి చెప్పిన సీజర్ ఎవరంటే టైబీరియస్ సీజర్. కేఎస్ సీజర్ గురించి అంతగా డీటెయిల్స్ లేవు, బట్ ఎందుకంటే తను రూల్ చేసింది కూడా తక్కువ టైం. క్యాలియస్ సీజర్ ఇస్ అనదర్ అన్నమాట. అతను అపోస్తల కార్యాల్లో చూస్తాము. ఈ క్యాలియస్ సీజరే ఏది వచ్చిన టైంలో రోమ్ ఆర్ జెరూసలేం లో మనం ఫ్యామిన్ గురించి చూస్తాం. అందుకని అంత్యోక నుంచి బర్నబాస్ ని
సౌల్ ని ఇద్దరు పౌల్ బర్నబాస్ ని ఇద్దరిని గిఫ్ట్స్ తోటి జెరూసలేం పంపిస్తారు. ఎందుకంటే అప్పుడు వచ్చిన ఆ టైంలో వచ్చిన ఫ్యామిన్ గురించి ఒకసారి చూద్దామా అపోస్తల కార్యాలు 11th chapter 27 and 28 బాబీ. 11th chapter 27 and 28. ఆ దినములయందు ప్రవక్తలు యెరూషలేము నుండి అంతియొక్కకు వచ్చిరి. వారిలో అగబు అను ఒకడు నిలువబడి భూలోకమందంతటా గొప్ప కరువు రాబోచున్నదని ఆత్మ ద్వారా సూచించెను. అది క్లౌదియా చక్రవర్తి కాలమందు సంభవించెను. అప్పుడు శిష్యులలో ప్రతివాడును తన తన శక్తి కొలది. ఓకే, ఏ చక్రవర్తి? క్లౌదియా, రైట్? క్లౌడియస్, రైట్? అపోస్తల కార్యాలు 18:1-2 కూడా. అటు తరువాత పౌలు ఏథెన్సు నుండి బయలుదేరి కొరింథునకు వచ్చి పొంతు వంశీయుడైన అకుల అను ఒక యూదుని అతని భార్య అయిన ప్రిస్కిల్లాను కనుగొని వారి యొద్దకు వెళ్ళెను. యూదులందరూ రోమా విడిచి వెళ్ళిపోవాలని క్లౌదియా చక్రవర్తి ఆజ్ఞాపించినందున వారు ఇటలీ నుండి క్రొత్తగా వచ్చిన వారు. ఓకే, ఇక్కడ కూడా చూస్తాం. సో అపోస్తల కార్యాలు ఈవెన్ అకుల ప్రిస్కిల్లా టైంలో కూడా ఎవరు? క్లౌడియస్ సీజర్. ఎందుకని జ్యూస్ ని ఎక్స్పెల్ చేశారు? ఆ టైంలో జ్యూస్ మధ్యలో యుద్ధం అవుతున్న టైంలో వాళ్ళు కంప్లీట్ గా రోమ్ నుండి ఎక్స్పెల్ చేస్తారు. సో దట్స్ సో పౌలు చనిపోయే టైంకి వచ్చిన ఎంపరర్ ఎవరంటే నీరో. ఓకే, సో దట్ ఈస్ వేర్ రోమ్ లో ఉన్న ఎంపరర్స్ వీళ్ళు. అదే టైంలో సౌత్ జూడాలో ఉన్న కింగ్స్ ఎవరు రూల్ చేస్తున్న వాళ్ళు ఎవరంటే హెరోద్ ద గ్రేట్. జీసస్ చనిపోయినప్పుడు చూస్తాం. హెరోద్ ద గ్రేట్ ఎవరు? వైజ్ మెన్ వెళ్ళి తన ఇంటికి వెళ్ళినప్పుడు ఓకే మీరు రిటర్న్ వచ్చేసి ఎక్కడ ఉన్నాడో చెప్పని చెప్తాడు, రైట్? రైట్, ఆ స్టోరీ మనకు తెలుసు, మ్యాజిక్ స్టోరీ గురించి, రైట్? సో ఆ తర్వాత 2 సంవత్సరాలు చిల్డ్రన్ మొత్తాన్ని చంపేమని చెప్తాడు హెరోద్. సో అది హెరోద్ గ్రేట్. హెరోద్ ద గ్రేట్ కి చాలా మంది వైఫ్స్, చాలా మంది కొడుకులు ఉంటారు. వాళ్ళల్లో వీళ్ళందరూ కొడుకులు అనమాట. సో తను ఏం చేస్తాడంటే తను చనిపోయే ముందు తను కింగ్డమ్ ని డివైడ్ చేస్తాడు. ఎక్కువ పార్ట్ వచ్చేసి ఆర్కిలస్ కి ఇస్తాడు. 50% ఆర్కిలస్ కి ఇచ్చి 25% వచ్చి యాంటిపస్, 25% వచ్చేసి ఫిలిప్ కి ఇస్తాడు, రైట్? సో ఇక్కడ ఫ్యామిలీని మనం అర్థం చేసుకోవాలి. ఫిలిప్ తనకు ఇంకో కొడుకు ఉంటాడు. ఆ కొడుకు హెరోదియస్ అండ్ అగ్రిపా, హెరోద్ అగ్రిపా జరిపిస్తాడంట. హెరోదియస్ వచ్చేసి ఫిలిప్ 1 ని ముందు పెళ్లి చేసుకుంటుంది, రైట్? పెళ్లి చేసుకున్నప్పుడు హెరోద్ యాంటిపస్ వచ్చేసి ఈవెన్ తర్వాత పెళ్లి చేసుకుంటాడు. సో అది ఏది సెకండ్ ఫిలిప్ వైఫ్ ని పెళ్లి చేసుకున్నప్పుడు జాన్ ద బ్యాప్టిస్ట్ వెళ్ళి తనకి చెప్తాడు, వై డిడ్ యూ డూ దట్ అని చెప్పినప్పుడు జాన్ ద బ్యాప్టిస్ట్ ని ప్రిజన్ లో పెడతాడు, రైట్? సో ఇవన్నీ మనకు క్లియర్ గా ఆల్రెడీ దేర్ ఇన్ ద బైబుల్. సో దట్ ఈస్ హెరోద్ యాంటిపస్. హెరోద్ యాంటిపస్ అండ్ హెరోదియస్ కి పుట్టిన కూతురే సొలోమి. ఈ సొలోమి ఎవరో తను డాన్స్ చేస్తుంది యాంటిపస్ ముందు. అప్పుడు కోరుకోమని చెప్తే ఏం కోరిక కోరుకుంటే జాన్ ద బ్యాప్టిస్ట్ యొక్క హెడ్ కావాలని చెప్తుంది, రైట్? ఇవన్నీ మనకు తెలుసున్నాయి. సో ఇదంతా మనం ఏం చేస్తున్నాం అంటే పొలిటికల్ కాంటెక్స్ట్ లో కనెక్ట్ చేస్తున్నాం. సో దట్ మనం ఆ టెక్స్ట్ ని చదివినప్పుడు ఈ ఫ్యామిలీ ట్రీ గుర్తుండి ఏమేమి బ్యాక్గ్రౌండ్ లో అవుతుందో తెలియడానికి, రైట్? సో ఈ సొలోమి లైటర్ ఫిలిప్ 2 ని పెళ్లి చేసుకుంటుంది. సో దిస్ ఇస్ ఆల్. యాక్ట్స్ ఆఫ్ అపోజిల్స్ కి వచ్చేసరికి హెరోద్ అగ్రిప్పా, మేబీ ఒకసారి చూద్దాం. ఓకే, లేదు, ఐ థింక్ నా దగ్గర స్లైడ్ లేదనుకుంటా, రైట్? ఓకే, లెట్ మీ సీ హియర్. ఓకే, సారీ, లేదు. హెరోద్ అగ్రిప్పా జేమ్స్ ని చంపిన హెరోద్ అగ్రిప్పా జేమ్స్ ని చంపిన తర్వాత పీటర్ కూడా చంపాలనుకుంటాడు. సో ఆ టైంలో పీటర్ చెరసాల్లో పెడతాడు. దెన్ ఏంజల్ వచ్చేసి బయటికి తీసుకురావటం, దెన్ పీటర్ వెళ్ళి మార్క్ ఇంటికి వెళ్ళటం, ఇవన్నీ మనం తర్వాత చూస్తాం, రైట్? సో ఆ టైంలో ఉన్న ఎంపరర్ వచ్చేసి హెరోద్ అగ్రిప్పా. పౌలు వెళ్ళి తన డిఫెన్స్ చెప్తాడు కదా, తను అది అగ్రిప్పా 2. ఓకే, తను లాస్ట్ అపోస్తల కార్యాలు లాస్ట్ లోకి వచ్చిన అగ్రిప్పా అనమాట. ఓకే, సో అపోస్తల కార్యాలు 25లో ఉన్న అగ్రిప్పా ఎవరు అని అంటే ఈ అగ్రిప్పా 2.
అపోస్తుల కార్యాలు ఐ థింక్ ఫస్ట్ లోనో సెకండ్, సారీ ఫస్ట్ లో కాదు, 12వ అధ్యాయం చదవండి. 12వ అధ్యాయంలో ఉన్నదేమో హేరోదు అగ్రిప్ప 1. ఓకే, సో ఇదంతా ల్యాండ్స్కేప్ ఎందుకు చెప్తుందంటే మనం న్యూ టెస్ట్మెంట్ సర్వే చేస్తున్నప్పుడు ఈ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ మనం వి షుడ్ హ్యావ్ దట్. ఓకే, వీళ్ళతో పాటు ఫెలిక్స్, ఫెస్టస్, ఓకే, పాంటస్ పైలట్, వీళ్ళందరూ ఉంటారు. ఓకే, సో దట్ ఈస్ వాట్ ఈస్ ద ఫ్యామిలీ ట్రీ ఆఫ్ పొలిటికల్ సిస్టమ్. సో మనం ఏం చేసాం ఇప్పుడు, పొలిటికల్ సిస్టమ్ కవర్ చేసాం ఇంట్రొడక్షన్ లో. రెండో చూద్దాం జాగ్రఫికల్ కాంటెక్స్ట్ ఆఫ్ న్యూ టెస్ట్మెంట్. రైట్, జాగ్రఫికల్ కాంటెక్స్ట్ ని చూడాలి అని అంటే చూసే ముందు మనం ఓల్డ్ టెస్ట్మెంట్ సర్వేలో చూసాం. ఓకే, మ్యాప్ అదే సేమ్ మ్యాప్, కాకపోతే నేషన్స్ చేంజ్ అవుతాయి. ఓల్డ్ టెస్ట్మెంట్ సర్వే చూస్తే కనుక మనం ఏబిసిస్ ఆఫ్ ఓల్డ్ టెస్ట్మెంట్ జాగ్రఫీ అని చూసాం. ఏది ABCDE. ఏ అంటే ఎసిరియా, బి అంటే బాబిలోన్, కానాన్, దెన్ డమస్కస్ అండ్ దెన్ ఈజిప్ట్. రైట్, సో ఇది మ్యాప్ ఆఫ్ ఓల్డ్ టెస్ట్మెంట్. రైట్, ఓల్డ్ టెస్ట్మెంట్ లో ఇంకా కొంచెం జూమ్ చేసి చూస్తే ఇజ్రాయెల్ యొక్క సరౌండింగ్స్ ఎవరు, ఆరామ్, ఆమోన్, మోయాబ్, ఈదోమ్, ఈజిప్ట్, ఫిలిస్తియా, ఫెనీషియా. రైట్, ఇవి నేషన్స్ చూస్తాము ఏది ఓల్డ్ టెస్ట్మెంట్ లో. సో ఓల్డ్ టెస్ట్మెంట్ లో మనం చూస్తే మోస్ట్ ఆఫ్ ద హిస్టరీ అంతా ఈ ఏరియాలో, మేబీ ఇరాక్ ఇక్కడ వరకే స్ప్రెడ్ అయి ఉంటుంది. దట్ ఈస్ వాట్ ఈస్ ఓల్డ్ టెస్ట్మెంట్. బట్ న్యూ టెస్ట్మెంట్ కి వచ్చేసరికి జాగ్రఫీ మొత్తం యూ విల్ సీ దట్ న్యూ టెస్ట్మెంట్ ఇన్సిడెంట్స్ అన్ని దే వర్ స్ప్రెడ్ అక్రాస్. స్పెయిన్ దగ్గర నుండి ఈ బాబిలోన్ ఇదంతా చూసి పెర్షియన్ కింగ్డమ్ చూసుకొని దెన్ జూడా, ఈ ప్లేస్ మొత్తం. సో ఇట్ ఈస్ వైడ్ స్ప్రెడ్ అక్రాస్. నాట్ ఓన్లీ అదే కాదు, ఇథియోపియా గురించి, ఇథియోపియన్ ఈనక్ చూస్తాం కదా. రైట్, ఇథియోపియాలో, లిబియాలో డే ఆఫ్ పెంటికోస్ట్ చూస్తే ఈ ప్లేసెస్ మొత్తం నుంచి జెరూసలేంకి వస్తారు. సో ఇట్స్ అ వైడ్ స్ప్రెడ్ జాగ్రఫీ. రైట్, సో దట్ ఈస్ వాట్ ఈస్ న్యూ టెస్ట్మెంట్ జాగ్రఫీ. కాకపోతే ఒక్క విషయాన్ని మనం చూడాలి ఇక్కడ. అదేంటంటే న్యూ టెస్ట్మెంట్ కి వచ్చేసరికి ఒకసారి ఆమోస్ వెళ్దామా. ఆమోస్ చాప్టర్ 1. ఈ నేషన్స్ అన్ని మనం చూస్తాం, బాబిలోన్, అసిరియన్, వీళ్ళు ఎవరు ఉండరు. ఒకసారి కెన్ వి గో ఆమోస్ చాప్టర్ 1. yes అన్న. ఓకే, ఆమోస్ చాప్టర్ 1 వర్స్ 3. యెహోవా సెలవిచ్చినదేమనగా, దమస్కు 3 సార్లు 4 సార్లు చేసిన దోషమును బట్టి నేను తప్పకుండా దాన్ని శిక్షించును. ఓకే, 5వ వచనం లాస్ట్ పార్ట్. సిరియన్లు చెరపెట్టబడి కీరు దేశంలోకి కొనుపోబడుదురని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఎవరికి? గో హెడ్. యెహోవా సెలవిచ్చినదేమనగా, గాజా 3 సార్లు 4 సార్లు చేసిన దోషములను బట్టి. ఓకే, ఒకసారి వెయిట్. ఆరామ్ ని ఏమని చెప్పారంటే, మీరు కీరు దేశానికి ఎగ్జైల్ కి తీసుకెళ్ళిపోతాను. ఓకే, దే విల్ బి టేకెన్ ఇన్ టు ఎగ్జైల్ టు కీర్. దట్ ఈ నేషన్ మొత్తం డిస్ట్రాయ్ అయిపోతుంది అని. నెక్స్ట్ వచ్చేసి గాజా అంటే ఫిలిస్తీన్ ప్లేస్. ఓకే, మళ్ళీ కంటిన్యూ. యెహోవా సెలవిచ్చు, గాజా 3 సార్లు 4 సార్లు చేసిన దోషమును బట్టి నేను తప్పకుండా దాన్ని శిక్షించును. అది శిక్షించేది ఏంటి అని అంటే లాస్ట్ పార్ట్ ఆఫ్ 8. ఇకను శేషించి ఉన్న ఫిలిస్తీయులను క్షయమగునట్లు నేను ఎక్రోనును ముత్తదనని ప్రభువు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఓకే, వర్స్ 9. ఇది వర్స్ 9. యెహోవా సెలవిచ్చినదేమనగా, తూరు 3 సార్లు 4 సార్లు ఓకే, తూర్ దేశం ఇది ఫినిషియా. ఓకే, ఆరామ్, ఫిలిస్టియా, తూర్, తర్వాత ఆమోన్, మోయాబ్. సో ఈ చాప్టర్ ఫస్ట్ సెకండ్ చాప్టర్ లో చూస్తే మోయాబ్, ఆమోన్, ఈదోమ్, ఇస్రాయేల్, నార్దర్న్ కింగ్డమ్, ఇవన్నిటిని దేవుడు వాటిని కంప్లీట్ గా డిస్ట్రాయ్ చేస్తాను అంటాడు. రైట్, ఎగ్జాక్ట్లీ గాడ్ డిడ్ దట్. వై ఐఎమ్ టెల్లింగ్ ఇస్ దట్ ఓకే, న్యూ టెస్ట్మెంట్ కి వచ్చేసరికి జాగ్రఫీ మొత్తం చేంజ్ అయిపోయింది. ఆరామ్ లేదు, ఆమోన్ లేదు, మోయాబ్ లేదు, ఫిలిస్టియన్ లేదు, ఎవరు లేరు. ఓన్లీ జూడా. వై జూడా? దేవుడు ఇచ్చిన ప్రామిస్. ఏది? ఫర్ ఎవర్ డేవిడిక్ లినేజ్ విల్ బి కంటిన్యూయింగ్. ఏది? దావీదు యొక్క కొడుకు ఆల్వేస్ విల్ బి ఆన్ ద థ్రోన్. వాళ్ళు ఎగ్జైల్కి వెళ్తారు. ఎగ్జైల్కి వెళ్ళినప్పుడు జెరెమయా చెప్తారు, ఆఫ్టర్ 70 years మిమ్మల్ని బయటికి మళ్ళీ వెనక్కి తీసుకొస్తానని. సో మళ్ళీ వెనక్కి వచ్చి వాళ్ళ కింగ్డమ్ ని, వాళ్ళ టెంపుల్ ని దే రెస్టోర్ బ్యాక్ దర్ ల్యాండ్. ఆ ల్యాండ్ ని మళ్ళీ రెస్టోర్ చేసుకుంటారు. ఏది? దట్ ఈస్ వాట్ ఈస్ జూడా. సో ఈ స్టేజ్ లో న్యూ టెస్ట్మెంట్ లో యూ హ్యావ్ ఓన్లీ జూడా, ఇక్కడ సమారిటన్స్. ఓకే, సమారిటన్స్ గురించి మనం ఓల్డ్ టెస్ట్మెంట్ సైడ్ లో చూసాం.
mixed community, right? So that is the geography of New Testament, right? అందుకే న్యూ టెస్ట్మెంట్కి వచ్చేసరికి మనకి యామోని ఏముండవు ఏంటి, జూడియా, యూదా, ఓకే, సమరియా, గలలీ, పెరియా, డెకపోలిస్, ఫినిషియా. ఫినిషియా అంటే అగైన్ సిడోన్, థైర్, ఆ ప్లేస్, రైట్? ఏ సామ్రాజ్యాలు అయితే ఒకప్పుడు పవర్ఫుల్ గా ఉన్నారో వాటన్నిటిని డిస్ట్రాయ్ చేస్తారు బికాస్ ఆఫ్ దేర్ బిహేవియర్, రైట్? సో దట్ ఈస్ ద జాగ్రఫీ ఆఫ్ న్యూ టెస్ట్మెంట్. ఓకే, ఈ ప్లేసెస్ మనం గుర్తుంచుకోవాలి, 6 ప్లేసెస్. ఎందుకంటే జీసస్ యొక్క మినిస్ట్రీ ఈ ప్లేసెస్ లో ఉంటుంది: జూడియా, సమరియా, గలలీ, పెరియా, డెకపోలిస్ అండ్ ఫినిషియా, రైట్? అది జాగ్రఫీ ఆఫ్ గాస్పుల్స్. జాగ్రఫీ ఆఫ్ యాక్ట్స్ వచ్చేసరికి ఇట్ ఈస్ గాన్ వైడ్ స్ప్రెడ్. అట్లీస్ట్ కొన్ని ప్లేసెస్ మనం గుర్తుంచుకోవాలి. మనం ఓటీలో కొన్ని దేశాలను గుర్తుంచుకున్నాం కదా, ఏది బాబిలోన్, ఎసిరియా, ఇవన్నీ ఎలా గుర్తుంచుకున్నాము. న్యూ టెస్ట్మెంట్ లో ఈ ప్లేసెస్ ని గుర్తుంచుకోవాలి. ఏది యాక్ట్స్ ఆఫ్ అపోస్టిల్స్, జుడియా, సిరియా, గలేషియా, ఏషియా, అకాయ్, మాసిడోనియా, ఇటలీ. ఈ 7 ప్లేసెస్ గుర్తుంచుకుంటే మిషనరీ జర్నీస్ చేసినప్పుడు, లేకపోతే చదివేటప్పుడు, లేకపోతే పౌలు రాస్తున్న లెటర్స్ ని చూసినప్పుడు ఎప్పుడైతే ఏషియాని స్పెండ్ చేసే రాశాడో తను ఈ ప్రాంతంలో ఉన్నాడనమాట. మాసిడోనియాని స్పెండ్ చేసే మెన్షన్ చేస్తే ఈ ప్రాంతంలో ఉన్నాడనమాట. సో దట్ ఈస్ వాట్ మనం ఈ ప్లేసెస్ ని గుర్తుంచుకో. దట్ ఈస్ అబౌట్ ద జాగ్రఫీ, రైట్? ఇంట్రొడక్షన్ లో పొలిటికల్ కాంటెక్స్ట్ చూసాము, జాగ్రఫికల్ కాంటెక్స్ట్ చూసాము. సో ఇప్పుడు we will look at the NT stages. న్యూ టెస్ట్ మొత్తాన్ని 4, చాలా మంది చాలా డివిజన్స్ చేస్తారు, బట్ అట్లీస్ట్ ఫర్ సింపుల్ గా అర్థం చేసుకుంటాకి మనం 4 స్టేజెస్ గా డివైడ్ చేద్దాం. ఒకటి స్టేజ్ 0, ఏది బ్లాంక్ పేజ్ మనం చూసాం ఆల్రెడీ, రైట్? 400 years ఆఫ్ సైలెన్స్, రైట్? అది స్టేజ్ 1. స్టేజ్ 0. స్టేజ్ 1 వచ్చేసి జీసస్ క్రైస్ట్ యొక్క ఫస్ట్ అడ్వెంట్, ఏది యేసు ప్రభు వారు ఇన్కార్నేట్ గా రావటం, జన్మించడం, మానవుడిగా రావటం, అది స్టేజ్ 1. స్టేజ్ 2 వచ్చేసి అపోస్తల కార్యాలు, దట్ ఈస్ చర్చ్ ఎస్టాబ్లిష్ అయిన స్టేజ్. స్టేజ్ 3 వచ్చేసి సెకండ్ కమింగ్. ఓకే, సెకండ్ కమింగ్ గురించి రాసిన ఇన్సిడెంట్స్ అనమాట, రైట్? బుక్ ఆఫ్ రెవల్యూషన్ అవన్నీ చూస్తాం. 4 AD నుండి 30 వరకు. దెన్ సారీ, ఇక్కడ తప్పు ఉన్నది. ఓకే, 30 నుంచి ఇది అరౌండ్ 65 AD వరకు. దెన్ వచ్చేసి 95 AD ఆర్ 90, అరౌండ్ 95 AD వచ్చేసి బుక్ ఆఫ్ రెవల్యూషన్. ఈ స్టేజెస్ లో దెన్ వి విల్ బి డూయింగ్ ద NT సర్వే, రైట్? ఇది న్యూ టెస్ట్మెంట్. ఒకటి మనం గుర్తుంచుకోవాలి ఏంటంటే, ఓల్డ్ టెస్ట్మెంట్ సర్వే, న్యూ టెస్ట్మెంట్ సర్వే చాలా డిఫరెంట్. ఓల్డ్ టెస్ట్మెంట్ సర్వేలో ఫర్ ఎగ్జాంపుల్ క్రియేషన్ స్టేజ్, ఎక్సోడస్ స్టేజ్, కాంక్వెస్ట్ స్టేజ్, జడ్జెస్ స్టేజ్, ఇవన్నీ చూస్తే ఎగ్జాంపుల్ ఎక్సోడస్ స్టేజ్ బుక్స్ ఏంటంటే ఎక్సోడస్, లెవిటికస్, నెంబర్స్, డ్యూటరానమీ. ఈ బుక్స్ లో ఉన్న కంటెంట్, ఆ బుక్స్ లో మెన్షన్ చేసిన ఇన్సిడెంట్స్, ఆ బుక్స్ రాయబడింది రెండు ఒకే స్టేజ్ లో అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఏది రూత్ అండ్ జడ్జెస్, సమూయేల్ రాసింది ఏ టైంలో రాశాడు? జడ్జెస్ స్టేజ్ లో రాశాడు. సో మోస్ట్ ఆఫ్ దీస్ బుక్స్ ఆర్ రిటర్న్ ఇన్ ద సేమ్ స్టేజ్. క్రానికల్స్ తప్ప మిగతా బుక్స్ అన్ని అదే స్టేజ్ లో ఇన్సిడెంట్స్ అవుతాయి, అదే స్టేజ్ లో బుక్స్ రాయబడి ఉంది. న్యూ టెస్ట్మెంట్ కి వచ్చేసరికి అది కాదు. ఎగ్జాంపుల్ గాస్పుల్స్ ఇన్సిడెంట్స్ అన్ని ఎప్పుడవుతాయి అంటే మచ్ 4th BC నుండి 30th AD వరకు అవుతుంది. బట్ గాస్పుల్ బుక్ వచ్చి రాసేసరికి అది ఆల్మోస్ట్ మిడ్ 50s లో, ఓకే, రాయబడి ఉంటాయి. యాక్చువల్లీ గాస్పుల్స్ రాయక ముందే పౌల్ గారు కొన్ని లెటర్స్ రాస్తాయి. గలేషియన్స్, జేమ్స్, ఇవన్నీ గాస్పుల్స్ రాయక ముందే రాసిన బుక్స్ అవి. సో వై ఐఎమ్ ట్రైంగ్ టు టెల్ ఈస్ దట్ క్రోనలాజికల్ గా పెట్టాలి అని అంటే మనం ఒకటి అర్థం చేసుకోవాలి, ఏ క్రోనాలజీని పెడుతున్నాం. బుక్స్ రాసిన క్రోనాలజీనా, ఏ బుక్ తర్వాత ఏ బుక్ రాశారు అనేది క్రోనాలజీ అయితే ఫస్ట్ వచ్చేది ఏంటంటే గలేషియన్స్ వస్తుంది, అయితే జేమ్స్ వస్తుంది న్యూ టెస్ట్మెంట్ లో. అది కాదు, క్రోనాలజీ మనం ఏం చూస్తున్నాం అంటే ఏ ఇన్సిడెంట్స్ క్రోనాలజికల్ ఆర్డర్ లో ఎలా అయినాయి అనేది చూస్తే కనుక దెన్ మనకున్న చేతిలో ఉన్న బైబిల్ అనమాట, ఏది గాస్పుల్స్, ఆ తర్వాత యాక్ట్స్ ఆఫ్ అపోజిల్స్, అది. సో వీ నీడ్ టు బి వెరీ కేర్ఫుల్ వెన్ హౌ వి డివైడ్ ది క్రోనాలజీ, రైట్?
సో దట్ ఈస్ వాట్ మనం అర్థం చేసుకోవాలి, రైట్? ఇప్పుడు విల్ బిగిన్ విత్ అడ్వెంట్ 1, దట్ ఈస్ క్రైస్ట్ కమింగ్. పొలిటికల్ కాంటెక్స్ట్ చూసాము. హెరోద్ ద గ్రేట్ రూల్ చేస్తున్న టైం అది. హెరోద్ ద గ్రేట్ చనిపోయినప్పుడు 50% ఆఫ్ ద సామ్రాజ్యాన్ని వచ్చేసి ఆర్కిలస్ కి ఇస్తాడు, రైట్? ఈ జూడా సమరియా రెండు వచ్చేసి ఆర్కిలస్ కి వెళ్తే, గలిలీ వచ్చేసి యాంటిపస్ కి ఇస్తాడు. ఫిలిప్ కి వచ్చేసి ఈ ఏరియా, దెన్ ఫైనలీ యాంటిపస్ గలిలీ అండ్ పెరియా ఈ రెండు రీజన్స్ ఇస్తాడు, రైట్? సో దట్ ఈస్ ద పొలిటికల్ సిస్టమ్ ఆ టైంలో, జీసస్ జన్మించిన టైంలో. జీసస్ జన్మించిన టైంలో ఇంకొకటి ఏంటంటే, మనం ఓల్డ్ టెస్ట్మెంట్ లో చూసాం కదా, 2 హైవేస్, కింగ్స్ హైవే, ఇంకోటి వే బై ద సీ. వే బై ద సీ వచ్చేసి కోస్టల్ హైవే, మౌంటైన్స్ వెస్ట్ ఈస్ట్ సైడ్ వచ్చేసి కింగ్స్ హైవే అని చూసాం. ఇదే సేమ్ హైవేస్ న్యూ టెస్ట్మెంట్ లో కూడా ఉంటాయి, రైట్? దిస్ ఈస్ ద కింగ్స్ వే బై ద సీ అండ్ దిస్ ఈస్ ద కింగ్స్ హైవే. ఇంకొక బ్యూటీ ఏంటంటే, ఈ వే బై ద సీ వచ్చేసి ఆల్మోస్ట్ క్లోజ్ టు నజరేత్, ఆల్మోస్ట్ క్లోజ్ టు కపెర్నహూమ్, ఇవి టచ్ చేసుకుంటూ వెళ్ళే హైవే అన్నమాట ఇది. ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే, జీసస్ మినిస్ట్రీ వచ్చేసి గలిలీలో జరుగుతుంది. గలిలీలో మోస్ట్ ఆఫ్ ద టైం ఎక్కడ జరుగుతుంది? కపెర్నహూమ్ లో జరుగుతుంది. వై ఐఎమ్ టెల్లింగ్ ఇస్ దట్ కపెర్నహూమ్ ఏదంటే హైవే passes through Capernaum. Very politically influenced town అన్నమాట అది. సో ఆ ప్లేస్ లో నుంచి అవుతుంది. సో దట్ ఈస్ వాట్ యు సీ అబౌట్ న్యూ టెస్ట్మెంట్ లో అవుతున్నది. సో ఆ బ్యాక్గ్రౌండ్ తోటి నౌ లుక్ ఎట్ ద ఫస్ట్ స్టేజ్ ఆఫ్ ఇట్. ఫస్ట్ స్టేజ్ అంతా వచ్చేసి గాస్పిల్స్ లో ఉంటుంది. కానీ ఒకటి గాస్పిల్స్ మనం చూసినప్పుడు వన్ థింగ్ వి నీడ్ టు రిమెంబర్ ఇస్ దట్ గాస్పిల్ ఇస్ నాట్ ఎ బయోగ్రఫీ. ఓకే, అది ఆటోబయోగ్రఫీ కూడా కాదు. అంటే జీసస్ క్రైస్ట్ లైఫ్ బయోగ్రఫీ మొత్తం రాసిన బుక్స్ కాదు ఇవి. బయోగ్రఫీ అయితే కనుక ఏ బయోగ్రఫీలో అండి మనం డెత్ గురించి ఆల్మోస్ట్ 50% ఆఫ్ ద టెక్స్చువల్ స్పేస్ వచ్చేసి డెత్ గురించి చెప్తారు. అది ఎంత వండర్ఫుల్ డెత్ అయినా సరే 50% ఆఫ్ ద బయోగ్రఫీ డెత్ గురించి రాయం. సో ఇట్స్ నాట్ ఎ బయోగ్రఫీ, బట్ వాట్ ఇట్ ఈస్ ఇట్ ఈస్ ద ఐ విట్నెస్ అకౌంట్ ఆఫ్ ద ఫస్ట్ హ్యాండ్ పీపుల్ హూ సా ఇట్. ఓకే, అపోస్టల్ కార్యాలయానికి వెళ్ళినప్పుడు మనం చూస్తాం ఐ విట్నెస్ అకౌంట్ గురించి ఇంకొంచెం డీటెయిల్ చూస్తాం, రైట్? వి విల్ టాక్ మోర్ అబౌట్ దట్ వెన్ వి గో టు యాక్ట్స్ ఆఫ్ అపోజిల్స్. బట్ ఈ స్టేజ్ లో వాట్ ఐమ్ ట్రైంగ్ టు బ్రింగ్ అవుట్ హియర్ ఇస్ దట్ ఎవరైతే దే సా ఆర్ ఎవరైతే ఫస్ట్ హ్యాండ్ విట్నెసెస్ ఆర్ వాళ్ళ నుండి తీసుకున్న ఇన్ఫర్మేషన్ ద్వారా రాయబడిన బుక్స్ అన్నమాట. దిస్ ఇస్ వాట్ ఈస్ గాస్పుల్స్. గాస్పుల్స్ యొక్క మెయిన్ పర్పస్ ఈస్ టు టాక్ అబౌట్ జీసస్ యొక్క లైఫ్, ఆయన ఎందుకు వచ్చారు అనేది, తన డెత్, బరియల్ అండ్ రిజరక్షన్. అందుకని జీసస్ చెప్తారంట, మీరు ఏదైతే మీ కళ్ళ ముందు చూస్తారో దట్ ఈస్ వాట్ యువర్ మై డెత్, మై బరియల్, మై రిజరక్షన్. దానికి మీరు విట్నెస్ గా ఉంటారు. దట్స్ వాట్ హీ విల్ సే టు దెమ్, రైట్? సో దట్ ఈస్ అబౌట్ గాస్పుల్. గాస్పుల్స్ ని చూసినప్పుడు వీ విల్ హ్యావ్ సినాప్టిక్ గాస్పుల్స్ అంటాము, దెన్ జాన్స్ గాస్పుల్. వీటి గురించి ఐ విల్ నాట్ స్పెండ్ మచ్ టైమ్. యూ హ్యావ్ లాట్ ఆఫ్ లిటరేచర్ ఉన్నది, యూ కెన్ డూ ఎ సెల్ఫ్ స్టడీ. బట్ వన్ థింగ్ వీ కెన్ సీ ఏంటంటే, మాథ్యూ యొక్క ఎంఫసిస్ అంతా వచ్చేసి ఏంటంటే, ఇది టార్గెటెడ్ ఆడియన్స్ జ్యూస్. అందుకనే మాథ్యూ introduces Jesus as King of Jews. Remember, Malachi we closes the book with Persian rule. Judah ki they don't have a king. They were looking forward for a king. Raj kosam they were looking forward, right? So andukane Matthew chapter 1 lo you will see the genealogy establishing, tracing back to all the kings. Okkar chudam Matthew chapter 1 verse 1. Chapter 1 okkar Bobby, can you go there once? ఎవరైతే కింగ్స్ స్టడీ చేస్తున్నారో ఆఫ్టర్ ఓల్డ్ టెస్ట్మెంట్ సర్వే, మాథ్యూ చాప్టర్ 1 గాస్పుల్ మాథ్యూ 1 కూడా మీరు ఉంచుకొని చదివితే దట్ యు విల్ సీ మోస్ట్ ఆఫ్ ద కింగ్స్ నేమ్స్ ఇక్కడ రిపీట్ అవుతాయి వర్స్ 5 నుండి. నయస్సోను సల్మానును కనెను, సల్మాను రాహాబునందు బోయోజును కనెను, బోయోజు రూతునందు ఓబేదును కనెను, ఓబేదు యెషయాని కనెను, యెషయి రాజైన దావీదును కనెను. ఊరియా భారీగా నుండిన ఆమె యందు దావీదు సొలొమోనును కనెను, సొలొమోను రెహబామును కనెను, రెహబాము అబియాను కనెను, అబియా ఆసానును కనెను, ఆషా యెహోషాపాతును కనెను, యెహోషాపాతు యెహోరామును కనెను, యెహోరాము ఉజ్జియాను కనెను,
ఉజ్జియా యోతామును కనెను, యోతాము ఆహాజును కనెను, ఆహాజు హిజ్కియాను కనెను, హిజ్కియా మనష్షేను కనెను, మనష్షే ఆమోసును కనెను, ఆమోసు యెషయాను కనెను. యూదులు బబులోనుకు కొనుపోబడిన కాలములో యెషయి యెకొన్యాను అతని సహోదరులను కనెను. బబులోనుకు కొనుపోబడిన తరువాత యెకొన్యా ఓకే థ్యాంక్ యూ. సో అందుకే మనం చూస్తాం ఇక్కడ కింగ్స్ యొక్క లినేజ్ మొత్తం వచ్చి ఫైనల్ గా జీసస్ క్రైస్ట్ ఐ మీన్ జోసెఫ్ ని మేరీని ఇంట్రడ్యూస్ చేస్తారు. వాట్ ఈస్ మోసెస్ మాథ్యూ ట్రై చేస్తుంది ఏంటంటే జీసస్ కింగ్ ఆఫ్ జ్యూస్, ఓకే, తను రాజ్గా హీస్ ట్రైంగ్ టు ప్రూవ్ దేర్, దట్ ఈస్ వాట్ ఈస్ తన ఆబ్జెక్టివ్ దేర్. ఓకే, ఇంకోటి ఏం చూస్తామంటే అందుకే మోస్ట్ మొన్న గాస్పుల్స్ లో ఎక్కువగా ప్రాఫిట్స్ ని లేకపోతే ఓల్డ్ టెస్ట్మెంట్ ని రివర్స్ చేసింది మాథ్యూ. ఎందుకు? అగైన్ ఈజ్ అడ్రస్సింగ్ జ్యూస్. తర్వాత రాసింది ఎవరు? మాథ్యూ. ఈజ్ అ ట్యాక్స్ కలెక్టర్. మాథ్యూ యొక్క ఎంఫసిస్ మొత్తం ఏంటంటే వాట్ జీసస్ సెడ్ అనేది. ఎందుకు అని అంటే మీన్ బీయాటిట్యూడ్స్. యాక్చువల్లీ మాథ్యూ మీరు సీరియస్ చూస్తే ఎక్కువగా వచ్చేసి you will see a lot of sermons are there. Sermon on the Mount, Sermon on the Plains. Okay, శిష్యులతో one-on-one ఇచ్చిన sermons, right? That is what is about Matthew. Matthew was a core తన జూ, అందుకనే జ్యూస్ కి అడ్రస్ చేస్తున్నాడు. కాబట్టి యాక్చువల్లీ మనం చూస్తే దానిలో కింగ్డమ్ ఆఫ్ హెవెన్ అని ఉంటుంది, కింగ్డమ్ ఆఫ్ గాడ్ అని ఉంటుంది. యాక్చువల్లీ చాలా పారబుల్స్ ని రాసినప్పుడు కింగ్డమ్ ఆఫ్ హెవెన్ he will say rather than kingdom of God. ఎందుకు? why he's addressing Jews, right? So that is about Matthew. I think I'll be little faster here. Mark, again మార్క్ చెప్పేదంతా ఏంటంటే వాట్ జీసస్ డిడ్. అందుకే ఎక్కువ మెరాకిల్స్ ఉంటాయి. ఈ స్టోరీ ఆఫ్ బర్త్ ఇవన్నీ స్కిప్ చేసేస్తాడు, రైట్? ఆ తర్వాత వచ్చేసి వాట్ జీసస్ సెడ్, అది దట్ ఈస్ వాట్ ఈస్ లూక్, రైట్? అగైన్ అండ్ జాన్ వచ్చేసి హూ జీసస్. అందుకనే ఐ ఆమ్ ది బ్రెడ్ ఆఫ్, ఐ am the wine, I am the shepherd, I am the good shepherd. ఇవన్నీ వచ్చేసి జాన్స్ గాస్పెల్ లో చూస్తాం. దట్ ఈస్ వాట్ ఈస్ అబౌట్. సో దిస్ ఈస్ వాట్ ఇవి డిఫరెంట్ maybe every study bible ఉంటే introduction to each of the books, maybe you can do that self study, right? So గాస్పుల్ స్టేజ్ ఆర్ క్రైస్ట్ ఫస్ట్ అడ్వెంట్ స్టేజ్ ని మనం 3 పార్ట్లుగా చూడొచ్చు. ఒకటి బర్త్ నుండి బ్యాప్టిజం వరకు జీసస్ యొక్క పబ్లిక్ మినిస్ట్రీని. మూడోది వచ్చేసి ప్యాషన్ వీక్. ఓకే, ఈ 3 పార్ట్స్ గా మనం డివైడ్ చేసి చదివితే దెన్ ఇట్ విల్ బి మోర్ ఈజీ. చాలా వరకు క్రానలాజికల్ గా ఆర్డర్ లో పెట్టడానికి ట్రై చేస్తామంటే ఒకసారి జస్ట్ ఐఎమ్ గోయింగ్ లో ఆన్ ద బ్యాటరీ వన్స్ అగైన్. So we'll begin with birth to baptism. Birth to baptism, మనం ఎలా చూద్దామంటే I put it in 20 story points. ఈ 20 story points తోటి we will try to understand first part of it. Maybe I want someone to read, maybe Roy or Bobby, one of you. Roy, Bobby, కొంచెం break ఇద్దాం. Yeah. Yes. Anna, you stop sharing screen and I will start. No, screen మీద కనిపిస్తుంది ఆల్రెడీ. I put తెలుగు పాయింట్స్ పెట్టాను నేను ఆల్రెడీ. అచ్చా, ఓకే ఫైన్. ఓకే. క్రీస్తుపూర్వం 5లో పాలస్తీనా ప్రాంతం రోమన్ల పాలనలో ఉన్నది. అప్పుడు దాని అధిపతి కైసర్ ఐగుస్తు. ఆ చరిత్ర ప్రధాన యాజకుడైన జకరియాతో మొదలవుతుంది. అతని భార్య పేరు ఎలిజబెత్. వారికి చాలా కాలం పిల్లలు కలగలేదు. వారు వృద్ధులయ్యారు. జకర్యా తన యాజక మర్యాద చొప్పున దేవాలయంలోనికి వెళ్లి దీపము వేయ సమయమందు ప్రభుదూత ధూపవేదిక వద్ద ప్రత్యక్షమై, నీ భార్య అయిన ఎలిజబెత్ నీకు కుమారుని కన్ను, అతనికి యోహాను అను పేరు పెట్టుదు. అతడు జనులను ప్రభు కొరకు సిద్ధపరుస్తాడు. ఓకే, పాయింట్ నెంబర్ 1. ఓకే, ఒకటి ఈ 20 పాయింట్స్ చూస్తున్నప్పుడు మనం రెండు విషయాలు గుర్తుంచుకోవాలి. అప్పుడున్న పొలిటికల్ సిస్టమ్ ఏంటి, పొలిటికల్ కాంటెక్స్ట్ ఏంటి, ఉన్న పొలిటీషియన్స్ ఎవరు ఒకటి. రెండోది జీసస్ చేసిన జర్నీస్. ఓకే, ఆ జాగ్రఫీ అవంతా వీ హావ్ టు సీ దట్, రైట్? జర్నీస్ లేకపోతే ఎక్కడ అవుతున్నాయి ఈ ఇన్సిడెంట్స్ అనేది, రైట్? సో ఈ టైంలో ఎవరు? అగస్టస్ సీజర్. ఓకే, ఒకటి గుర్తుంచుకోవాలి ఏంటంటే జకరయ్య తను
ప్రీస్ట్ గా టెంపుల్ లో సేవ చేస్తున్నది న్యూ టెస్ట్మెంట్ కాంటెక్స్ట్ వచ్చేసరికి ఆరోన్ యొక్క కుమారులు చాలా మంది ఉంటారు. అందుకనే చాలా మంది ప్రీస్ట్ ఆల్రెడీ తయారై ఉన్నారు. సో ఇయర్ కి ఒక్కసారి ఎనీ ప్రీస్ట్ విల్ గెట్ ప్రాబబ్లీ ఓన్లీ వన్స్ ఎ లైఫ్ టైమ్ ఆపర్చునిటీ అనమాట, ఏది టెంపుల్లోకి వెళ్ళి సర్వ్ చేయడానికి. సో జకర్యాకి వచ్చిన మేబీ దట్ ఈస్ ద వన్ ఆఫ్ ఇట్స్ లైఫ్ టైమ్ ఆపర్చునిటీ. ఆ టైంలో అవుతున్న ఇన్సిడెంట్ ఇది. ఓకే, గో హెడ్ సెకండ్ పాయింట్. పాయింట్ 6 నెలల తర్వాత ప్రభుదూత నజరేతులోని కన్య అయిన మరియకు ప్రత్యక్షమై ఆమె గర్భవతి అయి ఒక కుమారుని కనును, ఆయనే సర్వోన్నతుని కుమారుడైన యేసు అని చెప్పాను. మరియకు నజరేయుడైన ఒక వడ్రంగి యోసేపునకు ప్రదానము చేయబడెను. మనం గుర్తుంచుకో ఏంటంటే మేరీ అండ్ జోసెఫ్ హోమ్ టౌన్ వచ్చేసి నాజరేత్. ఓకే, అది ఎక్కడ గలిలీ ప్రాంతంలో ఉంది. ఎస్, మరియా జకర్యా యొక్క ఇంటికి వెళ్తుంది. యెరూషలేములోనే 6.5 రోజుల ప్రయాణమై ఉండవచ్చు. మరియు ఎలిజబెత్ను కలుసుకుంది. వారిద్దరూ ఆనందిస్తారు. ఎలిజబెత్ యోహానుకు జన్మనిస్తుంది. రైట్. ఓకే, సో ఆ విషయం విన్న వెంటనే ఎలిజబెత్ దగ్గరికి మేరీ విల్ గో. దట్ ఈస్ ఫ్రమ్ నాజరేత్ టు బెత్లెహేమ్. ఓకే, ఫోర్త్ పాయింట్. అదే విధంగా ప్రభుదూత యోసేపు కూడా ప్రత్యక్షమవుతుంది మరియు అతడు మరియను తన ఇంటికి తీసుకుని వెళ్ళుటకు ఇష్టపడతాడు. ఓకే, పాయింట్ 5. 6 నెలల తర్వాత ప్రజాసంఖ్య రాయవలనని కైసరు ఐగుస్తు వలన ఆజ్ఞాయను. అందరూ ఆ సంఖ్యలో రాయబడుటకు తమ తమ పట్టణములకు వెళ్ళిరి. యోసేపు దావీదు వంశంలో పుట్టినవాడు గనుక మరియతో కలిసి బెత్లెహేం అనబడిన ఊరికి ప్రయాణించెను. ఓకే, బెత్లెహేం చూసాం కదా, నాజరేత్ నుండి బెత్లెహేంకి వస్తారు. ఓకే, నెక్స్ట్ పాయింట్. అదే యేసు బెత్లెహేములోని పశువుల పాకలో పుట్టెను. ఓకే, పశువుల పాక అంటే మనకి స్ట్రేంజ్ ఐడియాస్ ఉన్నాయి. యాక్చువల్లీ జనరల్ ఏంటంటే ఆ టైంలో దే హ్యావ్ ప్రతి ఐ మీన్ ఎక్కువ మంది ఇళ్లలో గెస్ట్ రూమ్ ఉంటుంది. దెన్ అది బేస్మెంట్ లో ఉంటుంది. జనరల్ అక్కడ నాట్ ఓన్లీ దట్ మీన్ జూడా ఏరియాలో యూ సీ లాట్ ఆఫ్ క్యాటిల్ ఇదనమాట. సో ఓకే, మేబీ లెట్ మీ పుట్ ఇట్ దిస్ వే. మన మైండ్ లో ఉన్న పశువుల పాక ఇట్ ఈస్ టోటలీ డిఫరెంట్. అక్కడ పాక ఉంటుంది, దెన్ ఆల్ దిస్ మేంజర్ వచ్చేసి దిస్ ఇస్ సంథింగ్ సమ్వేర్ ఇట్ లుక్స్ లైక్ దిస్. ఓకే, నెక్స్ట్. ఆ ప్రాంతంలోనే రాత్రియందు పొలంలో తమ మందలను కాస్తున్న గొర్రెల కాపరులకు ప్రభుదూత ప్రత్యక్షమై మెస్సియా జన్మించాడని ప్రకటించింది. పరలోక దూతల సమూహము ప్రత్యక్షమై దేవునికి స్తోత్రం చేయుచుండెను. ఆ గొర్రెల కాపరులు పరిగెత్తుకుని వెళ్లి శిశువు యేసును కనుగొని ఆ వార్తను చుట్టూ ఉన్న ప్రాంతాల్లో ప్రచారం చేసిరి. ఓకే, ఒకసారి ఐ విల్ నాట్ గోయింగ్ ఇన్ టు డీటెయిల్స్. ఏంటంటే ఎందుకని బాబిలోన్ లోనే జన్మించాల్సింది మనం చూస్తాం. అంతకుముందు ప్రవక్తలు ప్రాఫెసీ చేసిన వల్ల ఐఎమ్ నాట్ గివింగ్ దోస్ రిఫరెన్సెస్. ఆల్రెడీ క్లియర్ గా గాస్పిల్స్ లో ఉన్నది కాబట్టి. ఓకే, సో పాయింట్ నెంబర్ 7 ఇది. పాయింట్ 8. 8వ దినమున శిశువుకు సున్నతి చేయబడెను మరియు యేసు అను పేరు పెట్టబడెను. ఓకే, ఒకసారి వీళ్ళు హోల్డ్ హియర్. మనం రివైండ్ చేస్తే మేరీ జోసెఫ్ వచ్చేసి నాజరేత్ లో ఉంటున్న టైంలో మేరీకి వచ్చిన కళ యేసు పుడతారని. దాన్ని మేరీ ఈజిప్ట్ జెరూసలేం ఆర్ యూదా వెళ్ళి ఎలిజబెత్ ని కలుస్తుంది. మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుంది. 6 months తర్వాత సంఖ్యలు ఐ మీన్ రిజిస్టర్ చేసుకుంటా బెత్లెహేం వెళ్తారు, యేసు ప్రభు పుడతారు. సో ఫ్రమ్ హియర్ ఆన్వర్డ్స్ ఐ వాంట్ యూ టు ఫాలో ద ఇన్సిడెంట్స్. ఒకటి, గో హెడ్. పుట్టిన తర్వాత 8th డే సున్నతి చేయబడుతుంది. 33rd డే 33వ దినమున శుద్ధీకరణ సమయము. లేవీలు 12:14. యోసేపు మరియు మరియా యేసుని ప్రభువుకు యేసు ప్రభువును ప్రతీక్షించుటకు యెరూషలేమునకు తీసుకుని పోయాను. అక్కడ మెస్సియాను చూడడానికి ఎదురు చూచే సుమియోనును వారు కలిశారు. అతడు తన చేతుల్లో యేసుని తీసుకుని ఆయనే మెస్సయ్య అని గుర్తించాడు. వారు అన్నా అను ప్రవక్తిని కూడా కలిసినప్పుడు ఆమె ఆ శిశువును మెస్సయ్యగా గుర్తించింది.
ఓకే. సో 33 రోజుల తర్వాత, ఎందుకంటే కొడుకు పుడితే కనుక 33 రోజులు, కూతురు పుడితే కనుక 36 రోజులు. లేవికాండం చూడండి తర్వాత యూ విల్ సీ ఆల్ దిస్. సో అది పాయింట్ 9. ఓకే, గో హెడ్. సో ఈ ఇన్సిడెంట్స్ అన్ని ఎక్కడ అవుతున్నాయి? స్టిల్ బెత్లెహేం, జెరూసలేం ఈ ఏరియాలోనే అవుతున్నాయి. ఓకే, ఎస్, యా. దాదాపు 2 సంవత్సరములు గడిచిపోయింది. తూర్పు దేశపు జ్ఞానులు నక్షత్రమును వెంబడిస్తూ యెరూషలేములోని హేరోదు రాజభవనంలోనికి వచ్చి యూదుల రాజు కోసం చూశారు. నక్షత్రమును వెంబడిస్తూ యెరూషలేమునకు వెళ్ళి అక్కడ ఆ శిశువును చూసి బహుమానములు బహుకరించారు. హేరోదు వారిని తిరిగి తన రాజభవనంలోనికి రమ్మన్నప్పటికీ కలలో హెచ్చరించిన దానిని బట్టి వారు నేరుగా వారి దేశాలకు తిరిగి వెళ్లారు. ప్రభు దూత యోసేపునకు ప్రత్యక్షమై హేరోదు నుండి ఆ శిశువును రక్షించుటకు ఈజిప్టుకు వెళ్ళమని చెప్పింది. బెత్లెహేము మరియు చుట్టూ ఉన్న ప్రాంతాలలో 2 సంవత్సరాల లోపు బాలులను హతము చేయమని హేరోదు ఆజ్ఞ ఇచ్చాడు. హేరోదు రాజు చనిపోయాడు. ప్రభు దూత ఈజిప్టులో యోసేపునకు ప్రత్యక్షమై హేరోదు చనిపోయాడు కనుక తిరిగి ఇశ్రాయేలుకు తిరిగి వెళ్ళమని చెప్పింది. యోదయను హేరోదు అర్కిలాస్, హేరోదు రాజు కుమారుడు పరిపాలిస్తుండగా యోసేపు మరియు వారి కుటుంబము గలిలయలోని నజరేతులో స్థిరపడ్డారు. ఓకే, మనం ఏం చూస్తున్నాం? జాగ్రఫీ నాను పాలిటిక్స్ ని ఓవర్లాప్ చేస్తున్నాం. 13 పాయింట్ వరకు హేరోద్ ద గ్రేట్. ఓకే, 14వ పాయింట్ వచ్చేసరికి ఆర్కిలస్, హేరోద్ ఆర్కిలస్. దేవదూత యూదాకి వెళ్ళొద్దని చెప్పి గలిలీకి వెళ్ళమని చెప్పింది. ఎందుకు అంటే ఆర్కిలస్ అక్కడ పరిపాలిస్తున్నారు కాబట్టి. ఒకసారి వెనక్కి వెళ్దామా? ఇదిగో, సారీ, హేరోద్ ఆర్కిలస్ జూడా సమర్యాన్ని పరిపాలిస్తున్నాడు. తనకి 50% ఆఫ్ ద సామ్రాజ్యం వచ్చిందని చెప్పాను. ఎందుకని? హేరోద్ ద గ్రేట్ కి ఫేవరెట్ సన్ కాబట్టి. సో హేరోద్ ద గ్రేట్ కి ఫేవరెట్ సన్ అయితే తండ్రి ఏ విధంగా బిహేవ్ చేస్తాడు, కొడుకు ఆ విధంగానే బిహేవ్ చేస్తాడు. అందుకని దేవదూత వాట్ షీ టోల్డ్, డోంట్ గో టు జూడియా బట్ గో టు వేర్? గలిలీకి. గలిలీకిలో ఎక్కడ? మీకు నాజరేత్కి వెళ్ళి సెటిల్ అవ్వమని చెప్తారు. సో దే గో అండ్ సెటిల్ డౌన్ ఇన్ నాజరేత్, రైట్? ఓకే, సో దట్ ఈస్ ఇది జర్నీ అనమాట. వాళ్ళు ఫస్ట్ నాజరేత్ నుండి బెత్లెహేం రావటం, రిజిస్టర్ చేయడానికి యేసుప్రభు జన్మించటం, అక్కడ సున్నతి 8th డే, దెన్ 33rd డే ప్యూరిఫికేషన్ రైట్స్, దెన్ ఈజిప్ట్ కి వెళ్ళటం, దెన్ ఫైనలీ గో బ్యాక్ టు ఈజిప్ట్, నాజరేత్. ఎస్ బాబీ, సారీ రాయ్. పాయింట్ 15. సారీ. పస్కా పండుగప్పుడు యేసేపు వారి కుటుంబము ఏటేటా యెరూషలేమునకు వెలుచుండువారు. యేసు 12 ఏళ్ళు అయినప్పుడు ఆ పండుగను ఆచరించుటకై వాడుకు చొప్పున వారు యెరూషలేమునకు వెళ్ళిరి. పండుగ తరువాత ధర్మశాస్త్ర బోధకులతో మాట్లాడుటకు యేసు అక్కడే నిలిచాడు. ఆయన తల్లిదండ్రులు నజరేతునకు వెళ్ళు మార్గమున పోవచ్చు. ఆయన కనబడినందున ఆయనను వెతుకుచూ తిరిగి వచ్చారు. ఓకే, స్ట్రేంజ్ గా అనిపించవచ్చు కదా 12 సంవత్సరాల కొడుకుని. హౌ కుడ్ దే లూజ్? జనరల్ గా 3-4 సంవత్సరాల క్యాండిడేట్స్ అయితే మనం లూజ్ అవుతాం. ఓకే, బట్ ఇక్కడ అది కూడా వాళ్ళు ఎక్కడి వరకు, వాళ్ళు వెనక్కి వెళ్తున్న టైంలో సగం దూరం వెళ్ళిన తర్వాత దే రియలైజ్డ్ ఇట్. ఇది ఎలా అర్థం చేసుకోవచ్చు అని అంటే, ఐ మీన్ సి వైఫ్ అండ్ హస్బెండ్ జనరల్, ఫర్ ఎగ్జాంపుల్, ఓకే, చాలా మంది పేరెంట్స్ ఉన్నారు ఇక్కడ. మీరు షాపింగ్కి వెళ్ళారు అనుకోండి, బాబును మీకున్న టేక్ యువర్ చైల్డ్ మాల్లోకి వెళ్తారు. మాల్లో పాపం తప్పిపోయాడు అనుకోండి, తప్పితే మీరు కారులోకి ఎక్కి, ఫర్ ఎగ్జాంపుల్ ఏది ఇన్ఆర్బిట్ లో, హైటెక్ సిటీలో ఉన్న ఇన్ఆర్బిట్కి వెళ్ళారు, మీ వాడు తప్పిపోయాడు, మీరు వెనక్కి వెళ్ళిపోతున్నారు, ఎటు మేదీపట్నానికి వెళ్తున్నారు. మీరు మేదీపట్నం వరకు వెళ్ళిన తర్వాత అప్పుడు రియలైజ్ అవుతారా మనోడు తప్పిపోయాడని? నో, రైట్? బట్ హౌ కుడ్ దీస్ 2 people మిస్ దట్? అది అర్థం చేసుకోవాలంటే వి నీడ్ టు అండర్స్టాండ్ ద కల్చరల్ కాంటెక్స్ట్. అక్కడ జనరల్ గా 12 సంవత్సరాల వరకు పిల్లలు తల్లితో ఉంటారు, అండ్ 12 తర్వాత తండ్రితో ఉంటారు. ఓకే, సో యెరూషలేంకి వెళ్ళేటప్పుడు మేరీతో ఉన్నాడు, రిటర్న్ వెళ్ళేటప్పుడేమో
యోసేపు తోటి ఉండాలి, రైట్? నెంబర్ 1. ఆ టైంలో వీళ్ళు జనరల్ గా ఈ ఏరియాని ఎలా వెళ్తారంటే క్యారవన్ అంటే తెలుసు కదా, కొంతమంది కలిసి క్యామెల్స్ మీద లేకపోతే కలిసి వెళ్ళే జర్నీ అన్నమాట క్యారవన్. సో వాళ్ళు క్యారవన్స్ లో వెళ్ళినప్పుడు ఉమెన్ అంతా ఒకటి, స్త్రీలంతా ఒకటి ఒక దగ్గర, దెన్ మెన్ అంతా ఒక దగ్గర. సో దాట్స్ ద రీజన్ మేరీ అండ్ జోసెఫ్ దే వర్ నాట్ టుగెదర్. వాళ్ళు ఒక రోజు ప్రయాణం చేసిన తర్వాత ఒక ఆ నైట్ అక్కడ సెట్, దే విల్ టేక్ రెస్ట్ కోసం ఆగుతారు. అప్పుడు దే విల్ మీట్ టుగెదర్ ద మెన్ అండ్ ఉమెన్. సో ఆ టైంలో ప్రాబబ్లీ దే వుడ్ హ్యావ్ రియలైజ్డ్ ఇట్, రైట్? సో ఇదంతా ఇప్పుడు అర్థమవుతుంది. వీ నీడ్ టు అండర్స్టాండ్ ద కల్చరల్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ఇట్, రైట్? లెట్స్ గో టు నెక్స్ట్ వన్. I mean, this is one interpretation how we can understand how they missed it. Yeah, point 16. 18 సంవత్సరాలు 18 ముందుకు సం- వెళ్తే జకర్యా ఎలిజబెతుల కుమారుడైనటువంటి యోహాను 30 సంవత్సరాలు గలవాడే యోదయ అరణ్యంలో నివసిస్తూ ఒంటె రోమల వస్త్రం ధరించుకొని అడవి తేనెను మిడతలను తినువాడు. యోహాను యూదయలోని బేతనియకు వచ్చి తీర్పును గూర్చియు పాప క్షమాపణ నిమిత్తమును మారు మనసు విషయమైన బాప్తిసం గూర్చియు ప్రకటించ మొదలుపెట్టాను. జనులు గుంపులుగా యోహాను యొద్దకు వచ్చి అతను వారికి యోర్దాను నదిలో బాప్తిసమిచ్చుటను బట్టి అతనిని బాప్తిసమిచ్చి యోహానుగా పిలువబడింది. అతను హెచ్చరిస్తూ పరిసయ్యులు, సద్దూకయ్యులు, సుంకరు గుత్తదారులు మరియు సైనికులు అడిగే ప్రశ్నలకు సమాధానం ఇచ్చుచుండెను. మెస్సియా తర్వాత వచ్చుచున్నవాడు అని ప్రకటిస్తున్నాడు. Okay, next. యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి జనులందరి ముందు ఆయనే మెస్సియా అని గుర్తుపడతాడు. యేసు యోహాను యొద్దకు వచ్చి బాప్తిస్మం పొందుతాడు. దేవుని ఆత్మ పావురము వలె దిగి యేసు మీదకు రావడము, ఆయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని దేవుని స్వరము ఆకాశం నుండి వచ్చాను. హేరోదు యాంటిపాస్ అతని సోదరుని భార్య అయిన హేరోదియ వివాహము చేసుకున్న దానిని బట్టి యోహాను అతన్ని గద్దిస్తాడు. అందును బట్టి హేరోదు యోహానును చెరసాలలో వేయిస్తాడు. యేసు జనసమూహము నుండి దూరముగా యూదయ అరణ్యంలోనికి వెళ్ళి అక్కడ ఒంటరిగా 40 రోజులు గడిపాడు. గడిచిన 40 రోజుల్లో సాతాను 3 సార్లు శోధించినప్పుడు ఆయన లేఖనాలను ఎత్తు చూపుతూ శోధనలను జయించినాడు. యోహాను Yeah, go ahead. Sorry. యోహాను ఖైదీగా చేయబడిన వార్త యేసుకు తెలిసింది. ఆయన తిరిగి గలిలయకు తిరిగి వచ్చాడు. ఓకే, సో ఇవన్నీ 30 years వరకు అయిన ఇన్సిడెంట్స్ అన్నమాట. ఏది బాల్యం నుండి బాప్టిజం వరకు, రైట్? మనం చూసాం ఎక్కడ నుండి ఎక్కడ పేరెంట్స్ ఎక్కడ మూవ్ అయ్యారు, జీసస్ క్రైస్ట్ ఎక్కడ నుండి ఎక్కడ మూవ్ అవటం, ఆ టైంలో ఉన్న పొలిటికల్ సెట్టింగ్ ఏమవుతుంది అనేది. ఈ బ్యాక్డ్రాప్ తోటి క్రిస్మస్ స్టోరీని చదివితే దెన్ ఇట్ బి మోర్ మీనింగ్ఫుల్ ఫర్ అస్, రైట్? సో దట్ ఈస్ part 1. But I want to ask you one question here. Why did, I mean, 30 సంవత్సరాల వరకు, I mean, why was he silent? జనరల్ గా మనకు తెలుసు కదా, జీసస్ వచ్చింది ఎందుకు, తను సారీ ఐఎమ్ నాట్ ఏబుల్ టు, లెట్ మీ స్టాప్ షేర్. ఎందుకని, మేబీ యూ కెన్ చాట్ అండ్ షో ద మెసేజ్. Why was he inactive for 30 years? తను ఇంపార్టెంట్ మిషన్ మీద వచ్చాడు. ఏంటి అది? మానవుల్ని సేవ్ చేయాలని. సో అది ఎంత ఇంపార్టెంట్ పని అయితే 30 సంవత్సరాల వరకు ఖాళీగా ఎందుకని కూర్చోవాలి? వాట్ ఈస్ ద రీజన్ వై హీ వాజ్ సైలెంట్ 30 years? Why he did not do anything? చార్ట్ లో మీరు చెప్పొచ్చు, వెయిటింగ్ ఫర్ హోల్ ప్రిపరేషన్ టైం, appointed time, fullness of time, family responsibilities, Jewish tradition, culture, father's command, 18 years of training, fully man, obeying parents, role models to follow.
be a teacher 30, you should be 30 years. Okay, time has not come, God's time. Maybe I think we may need to pause here and then look at it. Okay, ఒకటి ఒకటి మనం అర్థం చేసుకోవాలి, the whole concept of incarnation. Okay, see, జనరల్ గా ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఐ మీన్ ఇఫ్ నేనే ఆ మిషన్ మీద వచ్చాను అనుకోండి, వాట్ విల్ ఐ డూ? ఎంత తొందరగా పని ముగించుకోవాలో అంత ఫాస్ట్ గా ఐ విల్ ట్రై టు డూ ఇట్, రైట్? బట్ జీసస్ వాజ్ నాట్ దట్. తను, ఐ మీన్, హీ వెయిటెడ్ ఫర్ 30 years. ఆ 30 years of time లో preparation or what? Maybe one thing we may need to understand here is that the whole concept of incarnation ఏంటంటే, it is to be with the people. ఆ 30 years లో he integrated himself into the society. ఆ 30 years లో జోసెఫ్ యొక్క కొడుకు అని ఆ ప్రాంతం మొత్తం తెలుసు, గలిలీ మొత్తం తెలుసు. జీసస్ యొక్క సిస్టర్స్ ఎవరో, బ్రదర్స్ ఎవరో ఆ ఏరియా మొత్తం తెలుసు. ఎందుకనంటే ఆ 30 years నార్మల్ ఫ్యామిలీ లైఫ్ గా జీవించాడు. హీ జస్ట్ స్టేడ్ విత్ దెమ్. వాళ్ళతో పాటు జస్ట్ హీ ఇన్కార్పొరేటెడ్ హిమ్సెల్ఫ్ ఇన్ టు ద సొసైటీ, ద ఫ్యాబ్రిక్ దట్ ఈస్ దేర్. వై ఇదంతా చెప్తుందంటే, మేబీ ఈ రోజు మనం మినిస్ట్రీ చేస్తున్న టైంలో, మేబీ మెంటరింగ్ చేస్తున్న టైంలో, ఐ మీన్ వీఆర్ వెరీ ఫాస్ట్ ఫేస్ ఫర్ అవర్ రిజల్ట్స్. మనం రిజల్ట్స్ కోసం ఎజెండాస్ అండ్ ఆల్ దీస్ థింగ్స్. ఓకే, ఆఫ్ కోర్స్ స్ట్రాటజీ కావాలి, ప్లానింగ్ కావాలి, ఇవన్నీ కావాలి. బట్ ఈ ఫాస్ట్ ఫేజ్ మిషన్స్ లో ఒకటి మనం అర్థం చేసుకోవాలి ఏంటంటే, మేబీ ఆర్ వి మిస్సింగ్ ద ఫ్యాక్ట్ దట్ వి నీడ్ టు బీ, ఆర్ మనం సొసైటీలోకి వీ హ్యావ్ టు గెట్ ఇన్ టు ఫ్యాబ్రికేట్ అవ్వాలి అనేది, అది మిస్ అవుతున్నామా మనం? మేబీ వి మే నీడ్ టు రిమెంబర్ ఇట్. రిమోట్ గా మెంటరింగ్ అనేది, ఫర్ ఎగ్జాంపుల్ మెంటరింగ్ చేస్తున్నామనంటే వీ షుడ్ బీ విత్ ద పర్సన్. ఓకే, వీ షుడ్ గో టు దేర్ లెవెల్. ఇమాజిన్, సృష్టికర్త 30 సంవత్సరాల వరకు భూమి మీద ఈ జస్ట్ వాక్ వితౌట్ డూయింగ్ ఎనీథింగ్. ఎంత పేషెన్స్ కావాలండి దానికి? వై? దట్ ఈస్ వాట్ ఈస్ ద హోల్ కాన్సెప్ట్ ఆఫ్ ఇన్కార్నేషన్, రైట్? సో ఈ రోజు మన మినిస్ట్రీస్ లో ఐ థింక్ వి మే నీడ్ టు గెట్ ఇన్ టు దట్ లెవెల్. మేబీ యుఎస్ఏ మినిస్ట్రీ చూస్తే చాలా మంది విల్ సీ గ్రాడ్యుయేట్స్ హూ వర్ వన్స్, ఐ మీన్, మన ముందున్న వాళ్ళని చాలా మంది చూస్తాం. ఏంటి, they were good corporate world, they were stalwarts. Okay, maybe top guys. అయినా సరే కాలేజ్ లోకి వెళ్ళి ఒక ఇంటర్మీడియట్ క్యాండిడేట్ మేబీ 2 సార్లు తప్పినోడితోటి he'll still spend time. Why? That is what is incarnation అంటే. ఓకే, ఏది వెళ్ళి ఏం చేస్తారు? he'll just spend with the time. So ఈ 30 years of God the creator remain silent. ఎందుకంటే he just integrated himself into the society. He stayed with them. Human ga he stayed, right? That is where we need to understand. Philippians chapter 2 lo untadi. Very beautiful passage, right? Maybe we don't have time, but we can understand what is the style of ministry that we need to do in our time, right? So I will just quickly migta we kuda second stage kuda complete chesi, then we will wind up for today. స్టేజ్ 2 మొత్తం ఓకే, దానిలో ఏంటి? పబ్లిక్ మినిస్ట్రీ మొత్తం ఆల్మోస్ట్ ఇట్ హ్యాపెండ్ ఇన్ జూడియా. సారీ, స్క్రీన్ షేర్ చేస్తారా? చేస్తున్నా సార్. Okay, just few more minutes and
సో జీసస్ మినిస్ట్రీ మొత్తం మోస్ట్లీ ఇట్ హ్యాపెండ్ అరౌండ్ దీస్ ఏరియాస్, జూడియా, సమరియా, గలిలీ, డెకపోలిస్, పెరియా అండ్ ఫినిషియా ఆర్ సిడోన్ ఆర్ టైర్. ఓకే, వీటిలో కొన్ని గుర్తుంచుకోవాలి ఏంటంటే ఈ మోస్ట్ ఆఫ్ ద మినిస్ట్రీ గలిలీ ఏరియాలో అవుతుంది. అది కూడా కపెర్నహూమ్ లో అవుతుంది, నాట్ ఇన్ నాజరేత్. నాజరేత్ యాక్చువల్ హోమ్ టౌన్ ఆఫ్ జీసస్, బట్ తన మినిస్ట్రీ మొత్తం స్పెండ్ చేసింది ఎక్కడ అంటే, సో మినిస్ట్రీ మొత్తం స్పెండ్ చేసింది ఎక్కడ అని అంటే కపెర్నహూమ్ లో. అందుకనే మోస్ట్ ఆఫ్ ద ఇన్సిడెంట్స్ మెరాకిల్స్ అయింది కపెర్నహూమ్ ఏరియాలో అవుతాయి. కానీ కొన్ని విషయాలు మనం గుర్తుంచుకోవాలి ఇక్కడ ఈ జాగ్రఫీలో. గలిలీ, నాజరేత్, కపెర్నహూమ్ అండ్ డెక్కపోలిస్, ఈ రీజన్ చూస్తే డెక్కపోలిస్ మొత్తం వచ్చేసి మోస్ట్లీ జెంటైల్స్. అది ఏ జెంటైల్స్ అంటే ప్యాగన్ వర్షిపర్స్. ఓకే, డెమన్స్ ని వర్షిప్ చేసేవాళ్ళు, బ్లాక్ మ్యాజిక్ ఎంటర్టైన్ చేసేవాళ్ళు. ఇంకోటి ఏంటంటే దే ఆర్ నాట్ జ్యూస్, ఎందుకంటే వాళ్ళు దే ఈట్ పిగ్స్, పందులు తింటారు, రైట్? అందుకే యు సీ దట్ రైట్, డెక్కపోలిస్కి వెళ్ళినప్పుడు ఏమవుతుంది, పందులు మేపుకునే వాళ్ళ మీదకి వెళ్తే అది వేయాలి, రైట్? సో దిస్ ఈస్ వాట్ ఈస్ ద ల్యాండ్ నోన్ ఫర్ డెక్కపోలిస్. కపెర్నహూమ్ వచ్చేసి మోస్ట్ ఆఫ్ ద రోమన్ ఆఫీషియల్స్ వచ్చేసి ఉండేది. మేబీ యూ కెన్ సే సెక్రటరేట్ ఆర్ ఆల్ వాట్ ఎవర్ పొలిటికల్ ఆఫీసెస్ వీ హ్యావ్, మేబీ ఆ డిస్ట్రిక్ట్ లో డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్. సో ఇది కొంచెం పొలిటికలీ ఎస్టాబ్లిష్ ప్లేస్ కపెర్నహూమ్. నాజరేత్ వచ్చేసి అగైన్ జ్యూస్ ఉన్నవాళ్ళు, బట్ అగైన్ దే ఆర్ ఆల్ వెరీ పయస్ జ్యూస్ అనమాట. కపెర్నహూమ్ లో కూడా పయస్ జ్యూస్ ఉన్నవాళ్ళు. ఓకే, సో దిస్ ఈస్ ద స్ప్రెడ్ ఆఫ్ జాగ్రఫీ. సమారిటన్స్ వచ్చేసి మనం తెలుసు, ఓల్డ్ టెస్ట్మెంట్ సర్వేలో చూసాము, యూదులు దే లుక్ డౌన్ అపాన్ సమారిటన్స్, ఎందుకంటే ఇది మిక్స్డ్ రేస్ కాబట్టి, రైట్? దట్ ఈస్ అబౌట్ సమారియా. యూదా సామ్రాజ్యానికి వచ్చేసి దోస్ ఆర్ ఆల్ జ్యూస్ హూ ఆర్ వెరీ పయస్. సో ఈ ఏరియాస్ లో జీసస్ హీ డిడ్ హిస్ పబ్లిక్ మినిస్ట్రీ, రైట్? మన లాస్ట్ ఇన్సిడెంట్ బర్త్ నుండి బ్యాప్టిజం వరకు చూసినప్పుడు ఎక్కడ చూసింది ఏంటంటే ఆఫ్టర్ బ్యాప్టిజం. మేము ఒకసారి చదువుదాం, మత్తయి సువార్త 4:12-13. మత్తయి సువార్త 4:12-13. యోహాను చెరపట్టబడినని యేసు విని గలిలయకు తిరిగి వెళ్లి నజరేతు విడిచి జబులూను, నఫ్తాలియను దేశముల ప్రాంతములలో సముద్ర తీరమందలి కపెర్నహూమునకు వచ్చి కాపురముండెను. జబులూను దేశమును, నఫ్తాలి దేశమును యొర్దానుకు ఆవలనున్న సముద్ర తీరమున అన్యజనులు నివసించు గలిలయు చీకటిలో కూర్చుండి ఉన్న ప్రజలను గొప్ప వెలుగులు చూచిరి. మరణ ప్రదేశంలోనూ మరణ ఛాయల్లోనూ కూర్చుండున్న వారికి వెలుగు ఉదయించెను అని ప్రవక్త అయిన యెషయా ద్వారా పలకబడినది నెరవేరినట్లు ఇలాగ జరిగింది. ఓకే, సో జాన్ ద బ్యాప్టిస్ట్ చనిపోయాడు అన్న న్యూస్ విన్న తర్వాత దెన్ హీ గెటింగ్ టు ద స్టార్ట్స్ ద పబ్లిక్ మినిస్ట్రీ. ఏంటది, ఎక్కడికి ఫస్ట్ మూవ్ అయింది, ఎక్కడికి గలిలీ ఏరియాలో తన హోమ్ టౌన్ కి వెళ్ళారు, బట్ హీ గోస్ టు కపెర్నహూమ్. కపెర్నహూమ్ లో కపెర్నహూమ్ లో చాలా ఇన్సిడెంట్స్, ఏది జేరియస్ డాటర్, లేదా మన కానాన్ విందు, ఓకే, ఇవన్నీ మెరాకిల్స్ అక్కడ చేసిన ఇన్సిడెంట్స్ అనమాట. మధ్యలో హీ కమ్స్ బ్యాక్ టు హిస్ హోమ్ టౌన్. ఓకే, లూకా సువార్త 4:28 కమ్స్ టు హిస్ హోమ్ టౌన్ నాజరేత్. లూకా 4:28. సమాజ మందిరంలో ఉన్నవారందరూ ఆ మాటలు విని ఆగ్రహంతో నిండుకొని లేచి ఆయనను పట్టణంలో నుండి వెళ్ళగొట్టి ఆయనను తలకిందులుగా పరదోయవలనని తమ పట్టణము కట్టబడిన కొండ బేటు వరకు ఆయనను తీసుకొని పోయిరి. ఇదంతా ఎక్కడ అవుతుందంటే కంటిన్యూ తీసుకుని అయితే ఆయన వారి మధ్య నుండి దాటి తన మార్గమున వెళ్ళిపోయాను. అప్పుడు ఆయన గలిలయలోని కపెర్నహూము పట్టణమునకు వచ్చి విశ్రాంతి దినమున వారికి బోధించుచు ఉండెను. ఓకే, ఫైన్.
సో తను నాజరేత్కి వెళ్ళినప్పుడు తను యాక్సెప్ట్ చేయను, ప్రవక్త తన ఓన్ టౌన్ లోనే యాక్సెప్ట్ చేయరు అని చెప్తారు కదా. సో దట్ ఈస్ ద వర్డ్స్ దట్ కమ్స్ ఇన్ ఆ వర్స్ అక్కడ వచ్చేది. దెన్ he continues, then goes to where Capernaum వచ్చి he will be continue. So when you go here, మత్తయి సువార్తలో 4వ అధ్యాయంలో చూస్తే తన మినిస్ట్రీ మొత్తం గలిలీ ఈ ఏరియా మొత్తం జరుగుతుంది. సో గలిలీలో he will be doing, డెకాపోలిస్ లో తను మినిస్ట్రీ చేస్తాడు, జెరూసలేం లో మినిస్ట్రీ చేస్తాడు, యూదాలో మినిస్ట్రీ చేస్తాడు. యేసు ప్రభువారు అపోస్తల కార్యాలు 1వ అధ్యాయంలో ఉంటుంది కదా, విల్ సీ వాట్ ఇస్ దట్, యు విల్ బి మై విట్నెసెస్ ఇన్ వేర్, జెరూసలేం, జూడియా, సమరియా అండ్ టు ద utmost of the world, right? So యెరూషలేంలో, యూదయాలో, సమరియాలో ఆల్రెడీ జీసస్ స్టార్టెడ్ ద మినిస్ట్రీ ఆల్రెడీ. He already started preaching about the kingdom of heaven, right? So all apostles, disciples చేయాల్సింది ఏంటంటే they have to continue the ministry which God has Jesus has done there, right? So fast track చేసి ఈ పబ్లిక్ మినిస్ట్రీని మనం అంత డీటెయిల్ గా చూడం, బట్ ఐ వాంట్ టు గివ్ యూ అన్ అసైన్మెంట్. ఆ అసైన్మెంట్ ఏంటంటే మీరు జీసస్ యొక్క సర్మన్స్, జీసస్ యొక్క పారబుల్స్, జీసస్ యొక్క మెరాకిల్స్, జీసస్ యొక్క ఐ యామ్ సిరీస్ ఉన్నాయి కదా, అవి వీటన్నిటిని ఒక టేబుల్ లాగా తయారు చేసి ఏ ఏ రెఫరెన్సెస్ లో ఉన్నది ఒకటి, ఏ ఏ ప్లేసెస్ లో అయినవి చూసి అదంతా అయిన తర్వాత కపెర్నహూములో దీస్ ఆర్ ద లిస్ట్ ఆఫ్ మెరాకిల్స్. ఓకే, నజరేత్ లో ఈ మెరాకిల్స్, జెరూసలేంలో ఈ మెరాకిల్స్ అయినాయి. అలాగా సెట్స్ ఆఫ్ మెరాకిల్స్ చేయండి. దట్ ఈస్ వాట్ ఈస్ యువర్ అసైన్మెంట్, రైట్? సో ఐ థింక్ last slide on the first advent or public ministry, right? Public ministry ni Jesus public ministry lo ఒకటి he did is that he trained 12 disciples. Okay, he conducted a DT camp, మన discipleship training camp అంటాం కదా, దానిలో 12 delegates attend అయ్యారు. సో మనం యాక్చువల్లీ కాల్ ఆఫ్ డిసైపుల్షిప్, డిసైపుల్స్ కాల్ చేసిన ఇన్సిడెంట్ చూస్తే మత్తయి సువార్తలో ఒక స్టోరీ ఉంటుంది, ఇంకొక గాస్పుల్లో ఇంకో స్టోరీ ఉంటుంది. వీటన్నిటిని కంపేర్ చేస్తే ఇట్ బికమ్స్ లైక్ వాట్ కాంట్రడిక్టింగ్ గా అనిపించవచ్చు మనకి, బట్ దే ఆర్ నాట్ కాంట్రడిక్టింగ్. ఇది ఎలా అర్థం చేసుకుంటామంటే వి నీడ్ టు అండర్స్టాండ్ ఇన్ ద బ్యాక్ డ్రాప్ ఆఫ్ జీసస్ యొక్క మినిస్ట్రీ ఏ విధంగా ఉన్నది. జీసస్ యొక్క మినిస్ట్రీ ఇట్ ఈస్ కాల్డ్ ఒకటి పీరియడ్ ఆఫ్ ఇనాగ్రేషన్, ఇది ఎర్లీ స్టేజెస్ ఆఫ్ మినిస్ట్రీ, ఫస్ట్ few months of his ministry. తర్వాత వచ్చేసి తన పాపులర్ గా అవుతాడు, దట్ ఈస్ పీరియడ్ ఆఫ్ పాపులారిటీ. తర్వాత అపోజిషన్ అవుతుంది, దెన్ దట్ ఈస్ ద పీరియడ్ ఆఫ్ అపోజిషన్, దెన్ ఫైనలీ రిజెక్షన్, రైట్? సో ఈ 4 స్టేజెస్ లో మనం చూసేది ఏంటంటే ఫస్ట్ ఇన్సిడెంట్ సైమోన్ ని ఫస్ట్ ఫ్యూ సెట్ ఆఫ్ డిసైపుల్స్ పిలిచింది. అది ఎక్కడ యోహాను సువార్త 1వ అధ్యాయంలో చూస్తే ఫస్ట్ ఆండ్రూ చూస్తాడు, తర్వాత జాన్స్ డిసైపుల్ చూస్తారు, ఫైనలీ వెళ్ళి తన ఫిలిప్ నతానియల్కి చెప్పడం, ఇవన్నీ చూసిన తర్వాత వాట్ వి ట్రైంగ్ టు సీ హియర్ ఇస్ దట్ ఈ ఫస్ట్ స్టేజ్ లో దే వర్ సింపుల్ బిలీవర్స్. ఓకే, యేసు ప్రభుని నమ్ముకున్నారు. తర్వాత ఇన్సిడెంట్ 2 లో వచ్చేసి ఓకే చేపలు పట్టడం ఇవన్నీ ఇన్సిడెంట్స్ చూస్తాం కదా. సో అప్పుడు పాపులర్ అవుతున్న టైంలో, జనాలు జీసస్ ని ఫాలో అవుతున్న టైంలో డిసైపుల్స్ ఆల్సో ఫాలో హిమ్, బట్ దీస్ ఫాలోవర్స్ ఆర్ మోర్ ఫెయిత్ఫుల్ ఫాలోవర్స్ అనమాట. ఈ డిసైపుల్స్ అంటే మధ్య మధ్యలో ఇంటికి వెళ్తూ ఉండేవాళ్ళు, అందుకే పేతురు గారి ఇంటికి జీసస్ క్రైస్ట్ వెళ్తారు అనమాట, రైట్? సో దట్ ఈస్ కాల్డ్ అది ఫాలోయింగ్ అవుతున్న పీరియడ్ అనమాట. వేరస్ ఫైనల్ స్టేజ్కి వచ్చేసరికి ఒకసారి చదువుదామా, మార్క్ సువార్త ఆర్ లూకా సువార్త. ఓకే, మార్క్ సువార్త 3:16 నుండి 19 వరకు. వారెవరనగా ఆయన పేతురను పేరు పెట్టబడిన సీమోను, జెబెదయి కుమారుడు 15 కొడుతారు. వారు ఆయనతో కూడా ఉండినట్లును దయ్యములను వెలగొట్టు అధికారం గలవారై సువార్త ప్రకటించుటకును వారిని పంపవలనని ఆయన 12 మందిని నియమించెను. వారెవరనగా ఆయన పేతురను పేరు పెట్టిన సీమోను, జెబెదయి కుమారుడగు యాకోబు, అతని సహోదరుడైన యోహాను,
వీరిద్దరికి ఆయన బోయనర్గేసు అని పేరు పెట్టెను. బోయనర్గేసు అనగా ఉరిమెడు వాడని వారిని అర్థము. అంద్రెయ, ఫిలిప్పు, బర్తలోమయి, మత్తయి, తోమా, అల్ఫయి కుమారుడగు యాకోబు, తద్దయి, కననీయుడైన సీమోను, ఆయనను అప్పగించిన ఇస్కరియోతు యూదా అనువారు. ఓకే, సో ఇక్కడికి వచ్చిన తర్వాత దెన్ ఓన్లీ హీ కాల్ దెమ్ యాజ్ డిసైపుల్స్. ఓకే, సో దట్స్ రీజన్ ఈ డిసైపుల్ 12 మందిని ఎలా ట్రైన్ చేసింది, పీరియడ్ ఆఫ్ అక్వెంటెన్స్, సింపుల్ బిలీవర్స్. రెండోది దేవర్ ఫాలోవర్స్. ఫైనల్కి వచ్చేసరికి దే ఆర్ ద వన్స్ హూ ఆర్ డెసిగ్నేటెడ్ as apostles. సో దట్ ఈస్ వాట్ యుల్ సీ దెన్, దట్స్ అబౌట్ ద డిసైపుల్షిప్. ఓకే, సో మనం ఇప్పటివరకు ఏమేమి చూసాము, స్టేజ్ 1 లో క్రైస్ట్ ఫస్ట్ అడ్వెంట్ లో బర్త్ టు బ్యాప్టిజం, పబ్లిక్ మినిస్ట్రీ అయింది. సో దెన్ we will continue with Passion Week. Okay, last few events ni then we will be continuing from tomorrow onwards. Maybe we can break here with this.